మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సో అటు సాఫ్ట్‌వేర్, ఇటు రైతు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అసలు? ఆఫీస్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అది ఇంకా బయట అవన్నీ తిరగకుండా జస్ట్ ఇంకా ఫార్మింగ్‌లోనే ఫుల్ టైమ్. ఓకే. జాబ్ చేస్తూ రైతుగా మీ నాన్న ఒక వృత్తిని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? మా చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండే కాబట్టి ఫ్యూచర్ ఇంకా ఫార్మింగే అయిపోద్దనమాట. మొత్తం ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు? ప్రెజెంట్ అయితే ఒక 3 ఆవులున్నాయి. ఓకే. సీత, లక్ష్మి, నందుడు. ఓహ్! ఆవులు, పందెం కోళ్ళున్నాయి, మేకలున్నాయి. హ్మ్. ప్రెజెంట్ పావురాలు తీసుకొచ్చాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక ముదోల్ బ్రీడ్ డాగ్ అదొకటి తీసుకొద్దాము. సో ఎలా ఉంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంతా? మనం వింటున్నాం కదా ఏఐ వచ్చేసింది. సో జాబ్స్ పోతున్నాయని చెప్తున్నారు. ప్రాజెక్ట్స్ చాలా తగ్గిపోయాయండి. నాకు జాబ్‌లోకి వచ్చిన స్టార్టింగ్‌లో నాకు ప్రాజెక్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? సో సాఫ్ట్‌వేర్ చూస్ చేసుకోండి, లేదంటే ఏమైనా చూస్ చేసుకోండి అని. మాక్సిమం మన దగ్గర ఫుల్ స్టఫ్ ఉందనుకుంటేనే వస్తేనే బెటర్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ప్రాజెక్ట్స్ రీప్లేస్ చేస్తునేసరికి జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో నేను మీకు క్వశ్చన్ అడుగు తెలీదు. పర్లేదు. మీ నాన్నగారు ఫార్మర్ కాబట్టి మీకు నచ్చి ఫార్మింగ్ చేస్తున్నారా? లేదంటే 2 చేతుల డబ్బు సంపాదించాలి, సో త్వరగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఫార్మింగ్ చేస్తున్నారా? నేను ఫార్మింగ్ గురించి ఒకటి చెప్తానండి. హ్మ్. ఈ మందు, సిగరెట్ ఇవన్నీ అలవాట్లు ఉంటాయి కదా, వీటన్నిటికంటే ఎక్కువ కిక్కిస్తుంది అనమాట ఫార్మింగ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో చాలామంది ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, ఒక సాఫ్ట్‌వేర్ కొడుకు సాఫ్ట్‌వేర్ అవ్వడానికి ఇష్టపడతాడు, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి కొడుకు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక రైతు కొడుకు రైతుగానే మిగిలిపోవాలి అని అనుకుంటే అసలు ఇది వినే ఉండం. అలాగే చాలా మూవీస్లో చూస్తుంటాం అండ్ చాలా రియల్ టైంలో కూడా చూస్తుంటాం. బాగా చదువుకొని మన ఫ్యామిలీని సిటీకి షిఫ్ట్ చేద్దాం అనుకునే కొడుకులు ఉన్న కాలంలో తన నాన్న కష్టాలని బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకున్న సాఫ్ట్‌వేర్ చిన్నోడు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో సాఫ్ట్‌వేర్ చిన్నోడు, రైట్? నీ రియల్ నేమ్ ఏంటి? అయితే రాజేష్. రాజేష్. ఓకే. మరి ఈ సాఫ్ట్‌వేర్ చిన్నోడు ఎలా వచ్చింది? అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్ చిన్నోడు అని చెప్పి కొన్ని నేమ్స్ అవి సజెస్ట్ చేసుకుని అది అట్లా పెట్టాను. ఓకే. సో అటు సాఫ్ట్‌వేర్, ఇటు రైతు, Farming. 2 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అసలు? బ్యాలెన్స్ అంటే నాకు ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. వీక్‌కి వన్స్ ఆఫీస్ వెళ్తే చాలు. ఓకే. అండ్ నా షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 11కి స్టార్ట్ అవుద్ది. సో ఇంకా ఈ వీకెండ్స్ అట్లాగే ఇంకా బయట అవన్నీ తిరగకుండా జస్ట్ ఇంకా ఫార్మింగ్లోనే ఫుల్ టైమ్గా. ఓకే. సో ప్రెజెంట్ ఏం పంట వేసావు? ఏం నడుస్తుంది? ప్రజెంట్ అయితే నిమ్మ చెట్లే ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం పొట్టేళ్ళు అవి జబ్బులు ఎక్కువ ఉన్నాయనేసి పొట్టేళ్ళు అవి తీసుకురాలేదు. ఓకే. ప్రజెంట్ అయితే నిమ్మ చెట్లే ఉన్నాయి. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని పంటలు వేశారు? ఇయర్లీ ఒక 10 to 15 క్రాప్స్ ట్రై చేస్తుంటాం. ఓ వావ్! అంటే ఏ రకాలు? నెల్లూరు కదా మీది ప్రాపర్? సో నెల్లూరులో ఎక్కువ అట్టి చెట్లు పండుతాయి అనుకుంటా. అట్టి చెట్లు కొన్ని ఏరియాస్ని బట్టండి. మా సైడ్ వరి పండుతుంది. మాది మెట్ట ప్రాంతం కాబట్టి కొంచెం నిమ్మ చెట్లు, వేరుశెనగ, మినుము, పెసర, ఇంకా మొక్కజొన్న ఇటువంటివన్నీ వేస్తూ ఉంటాం. ఓకే. సో రీసెంట్గా వరి కూడా వేసినట్టున్నారు కదా మీరు, మీ రీసెంట్గా బ్రదర్? ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ చేసాం అది. ఓకే. కానీ ఎక్కువ లాభాలు రాలేదేమో కదా? కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయ్యాము. ఓకే. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం ఇంకా ఎక్కువగా తీసుకొని కొంచెం పొలం ఎక్కువ లీజు తీసుకొని చేద్దామని అనుకుంటున్నాం. సో నార్మల్గా అసలు మీ ఏజ్ చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. సో బాగా కష్టపడి చదువుకొని, మా నాన్న ఫార్మర్ అయినా సరే నేను చదువుకొని ఒక మంచి జాబ్ చేసుకొని ఫ్యామిలీని కూడా సిటీకి తీసుకెళ్ళిపోదాం అని అందరూ ఇదే రెగ్యులర్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు జాబ్ చేస్తూ రైతుగా మీ నాన్న ఒక వృత్తిని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? మా చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే కాబట్టి మనకి ఇంకా ఫార్మింగ్ అంటేనే ఇంకా అదొకటి అనమాట. చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేదన్నమాట. ఎట్లా అంటే పెద్దయ్యాక మంచి జాబ్ తెచ్చుకొని ఒక చిన్నగా ఫార్మింగ్ చేసుకుంటూ ఇక ఈ జాబు అది ప్లస్ 2 మెయింటైన్ చేసుకునేలాగా కొంచెం ఉండాలనుకున్నాను. నాకు గుడ్ లక్ ఏంటంటే నా ఆఫీస్లో కూడా ఎట్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి అది పెద్ద బాగా ప్లేస్ అయిపోయింది నాకు. సో ఇంకా అట్లాగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఫార్మింగ్ మాకు మేము కొంచెం మా నాన్న కొంచెం ఈ పంటలు అవన్నీ వేసి కొన్ని సంవత్సరాలు వర్షాలు పడక కొంచెం బోర్లు ఎక్కువ వేసి ఆ బోర్లకి ఎక్కువ ఖర్చు పెట్టేసాం మేము. దానివల్ల కొంచెం అప్పులు అవుతూ ఇంకా మేము అప్పుడు అంత ఇనిషియేటివ్ తీసుకోలేదన్నమాట. మేము ఓన్లీ స్టడీస్ గురించి ఆలోచించి ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి అంతే ఆలోచించి
జస్ట్ ఇంటికి వస్తే నాన్న ఇది చేయమంటే ఈ పని చేయమంటే ఈ పని చేయమంటే ఈ పని చేయమంటే వెళ్ళిపోయేవాళ్ళం, చేసేవాళ్ళమే. ఇంకా లాస్ట్కి కూలి పనికి కూడా వెళ్ళాము అనమాట. ఊర్లోనే కూలి పనికి కూడా వెళ్ళాము. ఇవన్నీ చేసుకుంటా వచ్చి ఇంకా ఇట్లాగైతే కుదరదు, మా తమ్ముడు ఉండేసి ఇంకా ఆపేసి వాడు వచ్చి హైదరాబాద్కి వచ్చేసి ఏదైనా ఒక మంచి బిజినెస్ పెడదాం, హోటల్ లాంటిది పెడదాము అని అన్నాడు. మాకు అప్పటికే కొంచెం అప్పు ఉంది, మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టం అయిపోద్ది మనకి తెలిసిన పనే ఉంది కదా, మనకు తెలిసిన పనిలోనే మనం కొంచెం డెవలప్ అవుదాం అన్నట్టుగా ఇంకా ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి పొట్టేళ్ళు తీసుకొచ్చాము. పొట్టేళ్ళు ఒక 4 months పెంచాము, మంచిగానే ప్రాఫిట్స్ ఉన్నాయి దాంట్లో. దాని తర్వాత వరేసాము, అంతకుముందు వేరుశనగ, మినుము, పెసర, మొక్కజొన్న ఇటువంటి చాలా చాలా ట్రై చేసాం. అంటే అన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్ని అట్లాగా గెయిన్ అవుతూ వచ్చేసాం. ఓకే. సో అంటే ఆల్రెడీ నాన్నగారు ఏదో పంటల పండగ 5 years బాగా లాస్ట్లోకి వెళ్ళిపోయారు కదా. సో అంత లాస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఫార్మింగే చేయాలి అనుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంటే ఆల్రెడీ నాన్నగారే అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు, పర్ఫెక్ట్ రైతు అయినా సరే లాస్ట్ చూసారు. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఏ ధైర్యంతో అసలు వెళ్ళారు మీరు? ఒక సామెత ఉంటుంది కదండి, పోయిన కాడే రాబట్టుకోవాలా అనేసి. మనకది ప్యూర్గా తెలిసింది అది. కాకపోతే మా నాన్న దగ్గర కొంచెం నాలెడ్జ్ లేక ఒకటే పంట మీద డిపెండ్ అవుతా, నిమ్మ చెట్ల మీద డిపెండ్ అవుతా. ఆ నిమ్మ చెట్ల మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ సంవత్సరం వస్తుంది, ఒక 2 years 3 years రాదు. ఎక్కడ వచ్చింది మళ్ళీ ఆ 2 years 3 years పెట్టుబడులు అంటూ అట్లా అంటూ మా చదువులు అంటూ ఇట్లా ఖర్చు పెట్టేసి అక్కడంతా పోతా ఉంది. ఇప్పుడు మాకు ఇంకా చదువులు లేదు, ఏం లేదు, ఇంకా వచ్చేదంతా లాభమే కదా అన్నట్టుగా మా మీద మేము డిపెండ్ అయ్యేసి మా అమ్మ నాన్న దగ్గర కొంచెం ఇట్లా కూర్చోబెట్టి చెప్పి మేము ఇట్లా స్టార్ట్ చేస్తాము. ఈ ఒక రకం పంట మీద డిపెండ్ అయితే మనం కుదరదు. ఈ సంవత్సరం ఇది డిమాండ్ ఉండొచ్చు, వచ్చే సంవత్సరం అది డిమాండ్ ఉండొచ్చు. మనం ఏది డిమాండ్ ఉంటే అది వేసుకుంటే పోతాం అన్నట్టుగా మేము కొంచెం ఆలోచించుకొని స్టడీ చేసి అట్లాగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అట్లాగే చిన్నగా స్టార్ట్ చేసాము. చిన్నగా స్టార్ట్ చేసుకుంటా వచ్చి మా ప్రాఫిట్స్ పక్కన పెట్టి ఉన్న దాంట్లోనే అప్పులు కడుతూ అట్లాగా ఇప్పుడు మొత్తం క్లియర్ చేసాం. ఓకే. సో నార్మల్గా రైతు అంటేనే చదువు లేకపోయినా ఎంత పర్ఫెక్ట్గా ఒక పంటని పండిస్తాడో మన అందరికి తెలుసు. అలాంటిది ఒక చదువుకున్న వ్యక్తి రైతు అయితే ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. ప్రెసెంట్ యూత్ మొత్తం ఇంకా అట్లాగా దాంట్లో కానీ దిగిందంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారండి. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి కానీ మొత్తం ఆలోచిస్తే మాత్రం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫార్మింగ్ అయిపోద్ది అనమాట. అవును. సో అంటే అలా అని కెరియర్ని వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు, అలాగే మనకి ఇష్టమైన వృత్తిని కూడా వదులుకోవాల్సిన అవసరం. మనకి ఇన్కమ్ వస్తుంది కదండి, ఎందుకు దాన్ని వదులుకోవాలా? ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ అంటే ఎక్కడికి వెళ్ళినా స్ట్రెస్ ఉంటుంది, ఫార్మింగ్లో కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక పంట ఉందంటే ఆ ఒక పంట రోజుకో ఒకలాగా ఉంటుంది అనమాట. ఒక కొన్ని మంత్స్ పడుతుంది ఒక పంట రావాలంటే, రోజుకోలా ఉంటుంది అది. ఆ రోజుకోలా ఉంటే ఈ రోజు ఎట్లా ఉంటుందో, రేపు ఎట్లా ఉంటుందో, ఏ ముందు కొడదాము, వాళ్ళని అడిగి కొడదాం, వీళ్ళని అడిగి కొడదాం, ఎట్లాగా మనం దాన్ని స్టడీ ప్రతి దాంట్లో స్ట్రెస్ ఉంటుందండి. మనం అనుకొని పోయేదాన్ని బట్టే మనం అనేది సెట్ అవుద్ది అనమాట. ఇప్పుడు నాకు జాబ్ ఫార్మింగ్తో పోల్చుకుంటే నాకు జాబ్లో ఇంకా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా తప్పదు కానీ డెడ్ లైన్స్ లోపల కంప్లీట్ అవ్వకపోతే వస్తారు టీమ్ లీడ్లు, మేనేజర్లు వస్తారు. ఇంకా ఇది చెయ్యి ఎందుకు అవ్వలేదు అక్కడ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ టెస్టర్లు పంపిస్తూ ఉంటారు, ఇట్లాగ ఇది ఎందుకు అవ్వలేదు అనేసి. దేంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ నో సార్, ఎస్ సార్ ఇవే ఉన్నామన్నమాట ఫార్మింగ్. జస్ట్ మనకు నచ్చింది, మనకు తోచింది, మొత్తం మన ఇన్పుట్సే ఉంటాయి అక్కడ. ఇంకా ఒకరిని అడగాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళని అడిగామంటే, మన తోటి ఫార్మర్స్ని కానీ అడిగామంటే, పెద్దవాళ్ళని అడిగామంటే ఇది తెచ్చుకోడరా ఇది నా పొలానికి ఇది బాగా పని చేసింది, ఇది బాగా పని చేస్తుంది అని చెప్పి ఇట్లా చెప్తారనమాట. ఈ దేంతో పోల్చుకుంటే చాలా బెటరే అది. కాకపోతే నాకు 2 సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కదా. నాకుండే సిచ్యువేషన్స్ బట్టి నేనైతే జాబ్ వదిలేయాలని చెప్పి అనుకోలేదు. రెండిట్లు మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి రెండిట్లు మేనేజ్ చేసుకుంటూ అట్లా పోతా ఉన్నా. కరెక్ట్. ఇందాక మీరు అన్నారు కదా, అంటే తెలియకపోయినా సరే ఫార్మర్స్లో అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా రైతులు, వాళ్ళని అడిగితే సజెషన్స్ ఇస్తారు. బట్ జాబ్ లో మాత్రం ఎవరు, ఎందుకంటే ఎక్కడ మీరు ఎదిగిపోతారో వాళ్ళకంటే ఎవరు కూడా. ఇప్పుడు మన సీనియర్స్ ని లేసి ఇక్కడ కొంచెం ల్యాగ్ అవుతున్నాను ఇట్లా అంటే, నాకే చాలా వర్క్ ఉంది, మళ్ళీ చూద్దాం అంటారు. ఈ లోపల మనం వర్క్ చేయకపోయామంటే ఈ లోపల టీమ్ లీడర్, మేనేజర్ వచ్చేసి అడుగుతారు ఏంటి. అదే ఫార్మర్ అనుకోండి, మన డైరెక్ట్ గా మన పంట దగ్గరికి వచ్చి మన పొలాన్ని మొత్తం చూసి ఇక్కడి నుంచి చూడడమే కాదు, పొలంలోకి దిగి మొత్తం చూసి మనకి సజెషన్స్ కావాల్సినవి ఆయన ఇంకొకరు ఫోన్ చేసి కూడా ఇట్లా ఉంది ఆయన తెలియపోతే ఒకవేళ ఇట్లా అన్ని సజెషన్స్ ఇస్తా ఉంటారు అనమాట. సో అంటే స్టార్టింగ్ నాన్నగారు కానీ అమ్మగారికి చెప్పినప్పుడు ఇలా మీ తమ్ముడు కూడా చేస్తున్నారు కదా ఫార్మింగ్, మీరు ఇంకా జాబ్ చేస్తున్నారు కానీ ఆయన జాబ్ చేయకుండా ఓన్లీ ఫార్మింగ్ చేస్తున్నారు. బట్ అనుకుంటారు కదా పేరెంట్స్, మేము ఇంత కష్టపడ్డా మా పిల్లలు కష్టపడకూడదు, మేము ఇట్లా ఎండకి తినక
ఇట్లా రైతుగా మిగిలిపోయాం, మా పిల్లలు అలా ఉండకూడదు, మంచిగా జాబ్ చేసుకోవాలనుకుంటుంటారు ఏ తల్లిదండ్రులు అయినా సరే. బట్ మీరేమో జాబ్ చేస్తున్నారు, ఓకే, మీ తమ్ముడు అది కూడా చేయట్లేదు. ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మీ పేరెంట్స్ కూర్చొని ఎందుకురా మీకు ఇవంతా, మంచిగా చదువుకొని జాబ్ చేసుకోండి అని చెప్పలేదా మీకు? వాడు స్టార్టింగ్ నేను జాబ్ చేయను ఇట్లా ఏం చేయను బిజినెస్ పెడతా అన్నప్పుడు కొంచెం స్ట్రగుల్స్ వల్ల బిజినెస్ పెట్టలేకపోయాడు. ఇంకా మా రిలేటివ్స్ నుంచి వాళ్ళందరూ ఇట్లా కాల్ చేసి ఎందుకు అట్లా ఖాళీగా పెట్టుకోవడం, నా దగ్గరికి పంపించు, ఇట్లాగా ఒక 20-25 ఇట్లాగా ఎంతకంత ఇస్తాము అట్లా జరిగిపోతూ ఉంటుంది కదా. అంటే అక్కడికి వెళ్ళేసి ఆ 20-25కి నాకు ఖర్చులు అవన్నీ పోను, నేను ఇంటికి పంపించేది కూడా ఏమి ఉండదు అక్కడ. సో ఇవన్నీ అవసరం లేదు, నేను ఇంటి దగ్గరే ఉన్నాను కదా, నేను మన తోట చూసుకుంటాను, దాంతోపాటు లీజుకి తీసుకుంటాను, ఇంకా చేద్దాం కొంచెం గట్టిగా చేద్దాం, అన్నయ్య దగ్గర ఏదో కొంచెం ఐడియాస్ ఉన్నాయి కదా, ఇంప్లిమెంట్ చేసి చూద్దాం అన్నట్టుగా అట్లాగా వాడు స్టార్టింగ్లో చాలా ఫీల్ అయ్యారు. ఇంకా బంధువులందరూ అంటూ ఉంటారు కదండి, ఈ మీ పెద్దోడు మంచిగా జాబ్ చేసుకుంటుంటే మీ చిన్నోడు ఎందుకు ఇంటికాడే ఉండి ఇట్లా పొలం పనులు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాడు అంటే ఫీల్ అయ్యారు. కానీ కూర్చోబెట్టి చెప్పేసరికి ఇంకా నేను కూడా కూర్చోబెట్టి ఇట్లాగా ఇది సిచ్యువేషన్, ఇంకా ఆడిపోతే ఆడొచ్చే 20-25 వేలకి మనకి వచ్చేది కూడా ఏమి ఉండదు అక్కడ. అక్కడ తినక హైదరాబాద్లో ఉండి మనం చేసేది ఏం లేదు, ఇంటి దగ్గరే ఉంటాడు, మంచిగా చూసుకుంటా ఉంటాడు, మాకున్న తెలివితోటి కొంచెం చేద్దాం అన్నట్టుగా. అండ్ ఫ్యామిలీకి దగ్గరగా హ్యాపీగా ఉండొచ్చు. మెయిన్ అయితే అదే, ఫ్యామిలీ దగ్గరగా. వాడు ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ ఇంటి దగ్గర అనమాట, హాస్టల్స్ లో ఎప్పుడు లేడు. ఓకే ఓకే. సో అలాంటప్పుడు చాలా కష్టం కదా అమ్మ వాళ్ళని వదిలిపెట్టి దూరంగా ఉండడం అనేది. అంటే నేను మీ అమ్మగారు రీల్స్ చూశాను కొన్ని, ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఏంటంటే నాకు అనిపించింది, అయ్యో ఇట్లా అనుకుంటారేమో కదా, వాళ్ళు బాధపడతారేమో కదా అని. బట్ మీ అమ్మ కళ్ళల్లో అసలు ఎంత హ్యాపీనెస్ ఉందంటే, అంటే నిజంగానే అనిపిస్తుంది ఇదే లాస్ట్ జనరేషన్ ఏమో, ఎంత ఇన్నోసెంట్ మదర్స్ ఉండడం, పిల్లలు చేస్తుంటే ఏదైనా సక్సెస్ అయితే హ్యాపీగా ఉండడం అనేది. ఆమె చాలా హ్యాపీగా ఉంది మీ వర్క్ చూసి కానీ, మీరు ఇద్దరు కలిసి ఫార్మింగ్ చేయడం కానీ అన్నదమ్ములు చక్కగా. సో నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, ఏంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎగ్జాక్ట్ గా. బట్ అందులో అన్నయ్య జాబ్ చేయరు, తమ్ముడు జాబ్ చేస్తారు. సో రివర్స్ ఇక్కడ అనమాట. ఓకే. సో అవన్నీ ఎలా ఫేస్ చేస్తారు మీ ఫ్యామిలీ? అంటే ఇలా రిలేటివ్స్ అంటుంటే ఏంటి మీ పెద్దోడు జాబ్ చేస్తున్నాడు, చిన్నోడు ఫార్మింగ్ చేస్తున్నాడు అంటే ఇంకా వస్తూ ఉంటాయి కదండి. ఇంకా వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. నాకనే కాదు, ప్రజెంట్ ఉన్న యూత్లో వాళ్ళు చేయాలనుకునేది ఒకటి, కానీ చేస్తున్నది ఒకటి. కరెక్ట్. వాళ్ళు అనుకున్నదాన్ని మనం కూర్చోబెట్టి చెప్పామంటే వాళ్ళకే కొంచెం ధైర్యం వస్తుంది. మనం ధైర్యం చెప్పేదాన్ని బట్టే ఉంటుంది కదండి వాళ్ళ పేరెంట్స్ని కూడా. వాళ్ళ బాధ ఏంటంటే మేము పడే కష్టం వీళ్ళు ఎందుకు పడాలి, మంచిగా పోయి ఆ ఏసీలో కూర్చొని ఏదో ల్యాప్టాప్ ముందర వేసుకొని కొంచెం నొక్కుని ఏదో శాలరీ వస్తూ ఉంటుంది, ఫ్యూచర్లో అదే పెరిగిపోతూ ఉంటుంది, అట్లా అనుకుంటారు అనమాట. ఇంకా మనం కూర్చోబెట్టి చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. సో అయితే ఈ జనరేషన్ ఉన్న అందరు యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వాళ్ళకి నచ్చిన పని చేస్తేనే బెటర్. ఇప్పుడు వాళ్ళకి ఫార్మింగ్ చేయాలనుకుంటే రేపు పిల్లనివ్వరు, ఇట్లాగే ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం 90%, 100% ఆలోచించేది ఆ పిల్లనివ్వరు గురించి. ఆ పిల్లనివ్వరు దాని గురించే వచ్చి హైదరాబాద్లో ఏదో జాబులు చేసుకుంటూ ఏదో దాంట్లో ఒక నెలకి ఒక 30,000 20,000 అట్లా సంపాదించుకుంటూ ఏదో అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఆ పిల్లనివ్వను అనే దాని గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు సంపాదించకపోతే ఇంకా 30sలో అసలు మనం సంపాదించలేవు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనకు నచ్చిన పనిలో మనం కానీ దిగామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఒకవేళ వెనక పడ్డా కానీ అక్కడి నుంచి నేర్చుకుంటాం అనమాట మనం. ఇప్పుడు ఏమేమి పోయినాయి అనేసి ఇప్పుడు ఏమన్నా ఒక ఫెయిల్ అయింది అనుకోండి, ఆ ఫెయిల్ నుంచి మనం సక్సెస్ నేను నేర్చుకుంటాం కదా. కరెక్ట్. సో అంటే ఇప్పుడు మీ బ్రదర్ అలా ఫీల్ అవ్వట్లేదా, అయ్యో మరి నాకు మ్యారేజ్ అవుతుందో అవదో, నేను ఫార్మర్గా మిగిలిపోతున్నానేమో అని ఫీల్ వాడి అంత దూరం కంటే ఫస్ట్ ఇక్కడ ఆలోచించాడు. రేపు ఆ 30sలో మ్యారేజ్ అయ్యేదానికంటే కూడా ఫస్ట్ ఇక్కడ మన దగ్గర డబ్బులు ఉండి మనం సంపాదిస్తే మన దగ్గరే ఒక బ్యాకప్ ఉందంటే రేపు ఎవరైనా ఇస్తారు కదా ఖచ్చితంగా. ఇంకా నాకు తెలిసి ఫార్మింగ్ ఫ్యూచర్ అని అనుకుంటున్నాం మేము. ఇప్పుడుండే ఇవన్నీ వచ్చేసి జాబులు రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. ఇంకా అట్లాగా బ్యాక్ ఎండ్లో ఇంకా వాడు ఫుల్ టైమ్గా ఫార్మర్గా ఉండి ఏదో ఇప్పుడు మాకు నిమ్మ చెట్లు ఇవన్నీ పండుతూ ఉంటాయి కదా, మాకు ఒక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మేము పండించిన ప్రోడక్ట్స్ని మేమే మార్కెటింగ్ చేసుకోవచ్చు కదా. ఇంకా అట్లాగా అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. సో నిజంగానే చదువుకున్న వ్యక్తి ఫార్మర్ అయితే ఇంకా ఏం చేయొచ్చు అనేది మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా చాలా వరకు. చాలా మంది కూడా అండి, చాలా మంది కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేసి మాది ఈ ఫార్మింగ్ మేము ఇది చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్స్ మేము సేల్ చేస్తాము, డైరెక్ట్గా ఫార్మర్ టు కస్టమర్ అన్నట్టుగా ఉంటుంది, మధ్యలో మీడియేటర్స్ ఏం లేకుండా. అట్లాగా ఏంటంటే ఇక్కడ ఫార్మర్కి మంచి మన పడ్డ కష్టానికి సరైన విలువ వస్తుంది ఇలా చేస్తే. అట్లాగా ఇద్దరికి ప్రాఫిట్స్ ఉంటుంది ఇక్కడ. మంచి ప్రోడక్ట్ దొరికినందుకు కస్టమర్ కి, మంచి ప్రోడక్ట్ అమ్మినందుకు ఫార్మర్ కి, ఇద్దరికి ప్రాఫిట్స్ ఉంటాయి ఇక్కడ. అవును. సో ఏమైనా ఈ జర్నీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, అంటే స్ట్రగుల్స్ ఏమైనా? స్ట్రగుల్స్ అంటే అండి పెద్ద స్ట్రగుల్స్ ఏం పడలేదు. మ్యాక్సిమం మేము ఒక పంట వేసే ముందర 1000 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచిస్తాం అనమాట.
ఇక్కడ ఇంత పెడుతున్నాము, ఇంత ఇంత మనం పెడుతున్నాము, ఇంత పెట్టేటప్పుడు ఇది ఓకే, ఒకవేళ అటు ఇటు అయినా కానీ మనకి కనీసం మనకు పెట్టిందన్నా మనకు వస్తుందా, మన కష్టం పోయినా పక్కది వేసి మనం పెట్టిందన్నా మనకు వస్తుందా, లాస్ రాకుండా మనం పెట్టిందన్నా మనకు వస్తుందా అన్నట్టుగానే ఆలోచిస్తాం అనమాట. ఒకవేళ హిట్ అయిందంటే ఇంకా సక్సెస్ అన్నట్టు. అట్లాగా మేము వేసిన ప్రతి పంట సక్సెస్ ఏనండి. మ్యాక్సిమం మార్కెట్లో చూసుకునే వేస్తాం అనమాట. ఓకే ఓకే. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్లో మీ ఫాదర్ కానీ ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే మీ ఐడియానైనా ఇప్పుడు ఈ పంట వేస్తే బాగుంటుంది, ఇంత మోతాదులో వేస్తే బాగుంటుంది అంటే మొత్తం ఏదో స్టార్టింగ్లోనే ఎక్కువ మోతాదులో వేయకుండా బెటర్ కొంచెం రిస్క్ ఎందుకు అనుకునే దాంట్లో ఏమైనా హెల్ప్ చేస్తారా మీరు ఫాదర్? ఖచ్చితంగా వాళ్ళు సజెషన్స్ అడుగుతాం. వాళ్ళు ఇప్పటి నుంచే ఉన్నారు కదండి, ఈ వాతావరణాన్ని బట్టి ఈ వాతావరణానికి ఇది సెట్ అవుద్ది, ఈ వాతావరణానికి ఇది సెట్ అవుద్ది. ఈ సంవత్సరం మేము పొట్టేలు తీసుకొద్దాం అనుకుంటే మేము వచ్చేసి తీసుకొద్దాము, మనకి జబ్బుల గురించి అన్నిటి గురించి మెడిసిన్ గురించి అన్నిటి గురించి తెలుసు కదా అని చెప్తే, లేదు పక్క ఊర్లంతా కొంచెం డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, సో ఈ సంవత్సరం వద్దు అని చెప్పి గట్టిగా చెప్పాడు అనమాట. సో మేము ఆపేసాం. మా ఊర్లో తీసుకొచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి లాస్ వచ్చింది అనమాట. సో అట్లా పెద్దవాళ్ళ సజెషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి మనం ఈ ఫార్మింగ్ లో మాత్రం. ఎందుకంటే వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి, మనమన్నా ఇప్పటికిప్పుడు వచ్చేసి ఇంత మొన్నటి వరకు వాళ్ళ కింద చేస్తుంటే ఇప్పుడు మనం ఏదో కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే కదా, వాళ్ళ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఇంకా అందరూ అదే కదా. అందుకని సజెషన్స్ ఖచ్చితంగా తీసుకుంటామండి. పక్కన వాళ్ళని కూడా అడిగేటప్పుడు, ఇప్పుడు పంట వేసేటప్పుడు ఇట్లాగే చేస్తున్నాము ఇది ఓకేనా అన్నట్టు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాం. కొంతమంది ఓకే అంటారు, కొంతమంది కాదంటారు. ఇంకా అటు ఇటుగా ఉన్నప్పుడు మేమే కొంచెం డెసిషన్ ముందరే తీసుకొని ఇంకా ఫర్దర్ మూవ్ అయిపోతాం అంతే. ఓకే. ఈవెన్ వరిలో కూడా మనకి ఎలాంటి విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తుంది? మాక్సిమం మన ఊర్లో 90% 80% ఒకటే విత్తనాలు వేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రేపు కొనుక్కుని వెళ్ళే వాళ్ళు ఒక విత్తనాలు అయితేనే మనకి లోడ్ తీసుకెళ్తారు అనమాట. ఒక లోడ్ వెళ్ళాలంటే ఒకే విత్తనం అయితే దాన్ని ఒక రైస్ మిల్లుకు అట్లాగా వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు కదా. ఈ మిక్స్ అయితే కొంచెం తేడా వస్తుంది అని చెప్పి మాక్సిమం అందరూ అనుకొని ఒకటే వేస్తారనమాట. కొంచెం ఎక్కువ పొలం ఉండాలి ఏంటంటే కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఆ టైప్ ఈ టైప్ సీడ్స్ అట్లాగా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మన పర్సనల్ యూజ్ కి అయితే మనకు నచ్చింది వేసుకోవచ్చు కదా. అంతే, మన పర్సనల్ యూస్కి అయితే ఒక మాక్సిమం ఒక 1 acre వేసుకున్నాం అంటే దాంట్లో కొంచెం మనం తీసుకున్నా కొంచెం పక్కన వాళ్ళకి అట్లాగే సేల్ చేసేయచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు వరి వేశారు, నిమ్మ తోట వేశారు, ఇంకా మేకలు ఏదో కోళ్ళు కూడా తెచ్చినట్టున్నారు. సో మొత్తం ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు? ప్రెసెంట్ అయితే ఒక 3 ఆవులు ఉన్నాయి. సీత, లక్ష్మి, నందుడు. ఆ సీతని ఇంతప్పుడు తీసుకొచ్చాము. వేరే పక్క ఊర్లో ఉంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనమాట. ఫ్రీగా ఇచ్చేస్తుంటే ఫ్రీగా తెచ్చుకోకూడదు అనేసి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది తను తీసుకొచ్చాము. అది ఒక 4 years అట్లా పెంచిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి దానికి ఒక లక్ష్మి అనేది ఒక దూడ పుట్టింది. అది ఇప్పుడు పెద్దది అయిపోయి ఫస్ట్ తెచ్చింది అది ప్రెగ్నెంట్ అయిపోయి మళ్ళీ నందుడు అనే ఒక దూడ పుట్టింది. ఇంకా ఎట్లా అంటే మా ఫ్యామిలీ లాగే అనమాట, ఫ్యామిలీతో కలిసిపోయినాయి అనమాట. ఒక రీల్ కూడా చేసినట్టున్నారు, మాకున్న ఆవు మాకు ఎంత ఆదాయం ఇచ్చిందని. సో మంచి ప్రాఫిట్ వచ్చింది. అయితే మేము ప్రాఫిట్ ఏం చూసుకోలేదండి అక్కడ. కాకపోతే చూసుకుంటే ప్రాఫిటే, దాన్ని మేము డైరెక్ట్ గా పొలానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో వదిలేసామంటే డైరెక్ట్ గా మా తోటలోకి వెళ్ళిపోద్ది, తినేసి మళ్ళీ సాయంత్రం మా ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, పని కూడా అవసరం లేదు, దాని వెంటే ఉండడం అవసరం లేదు. ఎక్కడ వేరే వాళ్ళ తోటలోకి వెళ్ళడం కానీ ఏం ఉండదు. ఎందుకంటే మా ఊరు తోటల చుట్టూ అన్ని ఫెన్సింగ్ కంప అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళే ఉండదు అనమాట. మా తోటకి గేట్ ఉండదు, ఆ డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. మాది మా బాబాయ్ వాళ్ళది ఇట్లాగా ఒక 15 acres ఉంటుంది అనమాట. మొత్తం తినేసి అక్కడే తినేసి అదే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్ గా. ఆవులు ఇంకా ఆవులు పందింకోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ప్రెసెంట్ పావురాలు తీసుకొచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ముదోల్ బ్రీడ్ డాగ్ అదొకటి తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో అదొకటి పెండింగ్ ఉందన్నమాట. సో నార్మల్ గా నేను అడుగుదాం అనుకున్నా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని. సో 4 ఉంటారని చెప్తారనుకున్నా, బట్ ఇన్నున్నాయి, ఇదంతా మీ ఫ్యామిలీ మొత్తం. ఓకే. సో అంటే మీరు ఇక్కడ ఉంటారు కదా, వీకెండ్స్ మొత్తం ఇక్కడే ఉంటారు, బట్ మీ తమ్ముడు ఒకరే తోడు ఉంటారు. బట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? ఆవులు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, ఎలా మీ ఫాదర్ మదర్ అందరు హెల్ప్ చేస్తారండి. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు ఒక పని మీద పోయాడంటే మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న వేరే పని మీద పోయాడంటే ఇంకా మాక్సిమం మా అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి తోటలోకి వెళ్తుంది. ఇంకా మధ్యాహ్నం కల్లా తోటలో నుంచి వచ్చేస్తుంది. ఇంకా మాక్సిమం వాటన్నిటి దగ్గర ఇంకా కోళ్ళు అవన్నీ మనం ఏం చేయని అవసరం లేదు, జస్ట్ 4 గింజలు వేసామంటే ఏ తినేసి అక్కడే ఉంటాయి. ఇంకా మేకలు ఆవులు వచ్చేసి మా నాన్న మధ్యాహ్నం నుంచి తీసుకెళ్తారు తోటలోకి. ఇంకా అట్లాగా అవి వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటాయి. సో నార్మల్గా మీ స్టోరీ వింటుంటే ఫ్యామిలీ మొత్తం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట అందరూ. మీ బ్రదర్స్ గురించి మాట్లాడితే, బ్రదర్ బాండింగ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఊర్లో అంటూ ఉంటారు కదా,
నార్మల్గా చిన్న జాబ్ చేసే వాళ్ళని హేళనగా చూస్తూ ఉంటారు, అరే నీ శాలరీ కంటే నాకు ఎక్కువ శాలరీ రా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. సో ఎప్పుడైనా మీ బ్రదర్ని ఎవరైనా అన్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ విలేజెస్లో ఎట్లా అంటే డైరెక్ట్గా మన ముందరే అనరు అనమాట. బ్యాక్ ఎండ్లో అంటే ఎవరో తీసుకొచ్చి చెప్తా ఉంటారు ఇట్లాగా అని చెప్పేసి. బట్ మా తమ్ముడు వచ్చేసి మా ఊరు మొత్తానికి ఇన్స్పిరేషన్ అయ్యాడు అనమాట. ఇట్లాగా ఫార్మింగ్లో వచ్చేసి ఇన్ని రకాలు వేస్తుంటే, స్టార్టింగ్లో ఇన్ని రకాలు వేస్తుంటే మా సైడ్ నెల్లూరు సైడ్ ఒక కాలు మీద నిలబడాలి కానీ 100 కాలు మీద నిలబడకూడదు, ఏ కాలు ఎప్పుడు అన్నట్టుగా 2 పడవల మీద కాలు వేసామంటే ఏ పడవ ఎట్టుపోద్దో తెలియదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. మేము ఇవన్నీ ఒక 2-3 ఇయర్స్లో ఇవన్నీ చేసి చూపించేసరికి ఇప్పుడు ఏమన్నా పొలానికి ఏమన్నా అవసరమైనా కానీ ఏమన్నా పంట వేస్తే ఇప్పుడు మా తమ్ముడిని అడుగుతున్నారు కాల్ చేసి. అట్లాగా వాడే పెద్ద ఇన్స్పిరేషన్ అయిపోయాడు మా ఊర్లో ఇప్పుడు. మీరు అనుకున్నారు ఎప్పుడైనా తమ్ముడిని తీసుకొచ్చేసి వెళ్ళి హైదరాబాద్కి జాబ్? మేము స్టార్టింగ్లో అనుకున్నామండి, ఇట్లాగా ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటాం ఈ డిఎల్ఎఫ్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అరే ఇక్కడ ఒక షాప్ పెట్టారా, ఏమన్నా జరుగుతుందా ఇక్కడ, మనం కూడా తెచ్చి ఒక షాప్ పెట్టేద్దాం, జ్యూస్ షాప్ ఏదో ఒకటి పక్కన పెట్టేద్దాం, ఒక 2 మనుషులు పెట్టుకొని మేనేజ్ చేసుకున్నాం, నాకు ఎట్లా ఇదే కాబట్టి నేను వచ్చేస్తాను చేస్తూ ఉంటాను, ఇట్లా ఏదో కొంచెం సంపాదిద్దాం అని అనుకున్నాం మేము. బట్ మనకు తెలీదు అంటే ఈ ఏరియాలో జరుగుద్దో లేదో తెలియదు, అవన్నీ చూసుకోవాలా, ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకులే అనేసి ఇంకా ఫార్మింగే మనకు సెట్ అవుద్ది, మ్యాక్సిమం మన ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు కొంచెం పొలం ఉంది, లీజు తీసుకుందాం చేద్దాం అన్నట్టుగా ఇంకా ఫార్మింగ్ని స్టార్ట్ చేసాం. ఇంకా ఓకే అంటే ఇప్పట్లో అంటే స్టార్టింగ్ బిజినెస్ చేయాలనే ఐడియా ఉండే కదా, ఇప్పుడు లేదా ఇంకా ఓన్లీ ఫార్మింగ్ చేసుకుంటారా లేదంటే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసి? ఫార్మింగ్నే బిజినెస్గా కన్వర్ట్ చేస్తున్నామండి స్లోగా. మేము ఫార్మింగ్నే బిజినెస్గా కన్వర్ట్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నాం. మా ప్రోడక్ట్స్ డైరెక్ట్గా మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ని వాళ్ళకి సేల్ చేసేలాగా, ఇప్పుడు లెమన్స్ కావచ్చు, బనానాస్ కావచ్చు, మొక్కజొన్న, వేరుశనగ, ఇవన్నీ డైరెక్ట్గా కస్టమర్స్కి సేల్ చేసేలాగా చూస్తున్నాం ఇప్పుడు. ఓకే సో అంటే మొత్తం మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే, నార్మల్గా కంపెనీలో ఫ్రెండ్స్కి పడదు కదా, ఇట్లా టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఇప్పుడు 2 చేతుల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎవరైనా మీకు ఇట్లా హాని చేద్దాం కానీ తిని సక్సెస్ అయిపోతున్నాడు, సో తను వెనక్కి లాగేద్దాం అని ఊర్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా ట్రై చేసిన అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? అట్లాంటిది ఏం లేదండి. మా టీం మొత్తము కొంతమంది చెన్నైలో ఉంటే, కొంతమంది నోయిడాలో ఉంటారు, కొంతమంది కోల్కతాలో ఉంటారు, నేను వచ్చేసి ఇక్కడ ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాను నాకు తెలియదు. వాళ్ళకి కుదిరినప్పుడు నేను వెళ్ళను మ్యాక్సిమం. సో నాకు గుడ్ లక్ ఏంటంటే మా టీమ్మేట్స్ని ఎవరిని కలిసే అంత అవకాశం నాకు ఇంతవరకు రాలేదనమాట. జస్ట్ ఒక ఏమైనా టీమ్ లంచ్కి ఇట్లా వెళ్తాం కదా, అప్పుడు కొన్నిసార్లు కలిసి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఇంకా అంతే. అంటే నార్మల్గా ఏమైనా ఒక మన వల్ల అనుకోకుండా ఒక మిస్టేక్ అవుతుంది కదా, సో దాన్ని హైలైట్ చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా నార్మల్గా సాఫ్ట్వేర్. ఖచ్చితంగా ఉంటుందండి అది మాత్రం. ఇప్పుడు మనం చిన్న మిస్టేక్స్ చేసే ఉంటాం. ఈ సాఫ్ట్వేర్లో ఎట్లా అంటే మనం మ్యాక్సిమం లొంగే పోవాలి. మనం లేదు ఇది నేను చేయను, ఇది నేను కుదరదన్నామంటే ఖచ్చితంగా మనకు దెబ్బడిపోద్ది అక్కడ. సో ఇంక ఈ సాఫ్ట్వేర్ అంటేనే మనం మ్యాక్సిమం లొంగే పోవాలి ఇంకా మనకి ఒక పొజిషన్ వచ్చే వరకు. ఇంకా జూనియర్స్ అనేది ఇప్పుడు మన ఏజ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్లో తప్పదు, ఇంకా వాళ్ళు ఇచ్చిన వర్క్ చేయాల్సిందే. ఇంకా అది ఏ టైం అయినా కానీ ఇంకా మనకి ఆ ఇచ్చిన వర్క్, పెండింగ్ వర్క్ కంప్లీట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఎలా ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా? మనం వింటున్నాం కదా ఏ వచ్చేసింది, సో జాబ్స్ పోతున్నాయని చెప్తున్నారు. సో మీరు ఎలాంటి ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఆఫీస్లో ఇట్లా ప్రాజెక్ట్స్ లేకపోవడం కానీ? ప్రాజెక్ట్స్ చాలా తగ్గిపోయాయండి. నాకు జాబ్లోకి వచ్చిన స్టార్టింగ్లో కూడా నాకు ప్రాజెక్ట్ లేదు. అవును, 1 డే టైం అడిగారు కదా హెచ్ఆర్ని. అవును, దాన్ని ఎలా మేనేజ్ చేశారు మరి? మేనేజ్ చేసామంటే నేను 1 year నుంచి ప్రాజెక్ట్లో లేను. ఆ 1 year నుంచి కూడా మా లీడ్ని నేను అంటే పీపుల్ లీడ్ అని చెప్పేసి మా ఆఫీస్లో ఉంటారు అనమాట, వాళ్ళని అడుగుతా ఉన్నా నేను ఇట్లా నా ప్రాజెక్ట్ కావాలంటే నో రెస్పాన్స్ అనమాట. ఇంకా 1 day అందరికి మా ఫ్రెండ్స్ అందరికి హెచ్ఆర్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఆ హెచ్ఆర్ కాల్ వచ్చిందంటే ఇంకా అదే లాస్ట్ మనకి, ఆ రోజే లాస్ట్ మనకి. ఇంకా ఆ హెచ్ఆర్ కాల్ వచ్చినప్పుడు నాకు నైట్ 12 హెచ్ఆర్ కాల్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ నేను 4 అలా లేచినప్పుడు, జస్ట్ వాష్రూమ్కి వెళ్దామని అట్లా లేచినప్పుడు ఫోన్ తీసి చూసాను అనమాట. ఆ మెయిల్ వచ్చింది, హెచ్ఆర్ ఇట్లా రేపు 11:30కి ఇట్లా కాల్ ఉందనేసి. నా ఫ్రెండ్కి 10:30కి వచ్చింది. అవును, 10:30కి జస్ట్ ఒక 20 minutes జరిగింది అంతే కాల్. ఇట్లాగా అయిపోయింది, మీరు ఈ రోజే లాస్ట్ డేటు, మీకు కంపెనీ నుంచి మీకు రావాల్సింది ఎంత వస్తుంది, మీకు ఇంత సెటిల్ చేస్తాం మేము, అంత అయిపోద్ది అన్నట్టుగా చెప్పారనమాట. సో అంతా అయిపోయింది, ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను అప్పటి నుంచి కూర్చొని ఇంకా మార్నింగ్ 4కి ఇంటర్వ్యూ అది వచ్చింది కదా మెయిల్, ఇంకా నేను నిద్రపోలేదు అనమాట అప్పటి నుంచి. మా అమ్మ ఉదయం లేచి మా అమ్మ నేను అందరం పైన పడుకుంటాం అనమాట. నేను నిద్రపోకుండా ఇట్లా చూస్తా ఉంటే మా అమ్మ, నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. సైలెంట్గా ఉంటే ఏమైంది అని అడుగుతా ఉంది. నేను బెడ్రూమ్లోకి వెళ్ళేసి తలుపు వేసుకొని ఈ ల్యాప్టాప్లో ఎవరెవరికి మెసేజెస్ చేయాలా, ఏం చేయాలా అన్నీ చేస్తా ఉన్నాను అనమాట. ఆ 1 yearలో మా అమ్మ నేను ఇంతవరకు ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేయంగా ఎప్పుడు చూడలేదు.
ఒక్కసారిగా వర్క్ చేస్తుండేసరికి ఏమైంది ప్రాజెక్ట్ వచ్చింది మా అని చెప్పి చెప్పాను నేను, ఇట్లా మేనేజ్ చేద్దాం అని చెప్పేసి. ఓకే. మళ్ళీ ఎక్కువ భయపడిపోతారని చెప్పి ఇట్లా చెప్పాను అనమాట. నా ఉంటే మా కంపెనీలో మా పీపుల్ లీడ్ ఉంటే రిప్లై ఇట్లేదు కదా ఎట్లాగో అని చెప్పేసి నేను ఇంకా ఫుల్ ఎమోషనల్గా మాట్లాడేసాను అనమాట. ఇట్లాగా ఐ వాస్ పుటింగ్ మై హోల్ ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ కంపెనీ, వాట్ ఎవర్ యూ అసైన్ టు మీ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టుగా నేను చెప్పేసాను అనమాట. ఏ వర్క్ అయినా అసైన్ చేయండి, నా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నట్టుగా లిటరల్లీ బతిలాడుకున్నాను నేను. ఆ బతిలాడుకుంటే ఓకే ఎందుకు వచ్చింది హెచ్ఆర్ కాల్ ఇట్లాగా అని చెప్పి ఆమె కాల్ తీసుకొని అడిగింది అనమాట. కాల్లో ఇట్లా జరిగింది 1 year నుంచి ప్రాజెక్ట్ లేదు కదా అని చెప్పేసి ఇట్లాగా హెచ్ఆర్ కాల్ అయింది. హెచ్ఆర్ కాల్లో ఉండేసి నేను 2 days అడిగాను అనమాట. 2 days టైం అని అడిగాను. 2 days అడిగితే 1 yearలో ఏం బేగలేదు, 2 daysలో ఏం బీక్తావు లేదు, ఈరోజు సాయంత్రం వరకు నీ టైం ఇస్తానని చెప్పి చెప్పింది. చెప్తే సరే అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు 4:35 వరకు నువ్వు ప్రాజెక్ట్ తెచ్చుకుంటే కంపెనీలో ఉంటావు, లేకపోతే లేదని చెప్పింది. ఇంకా ఆమె పీపుల్ లీడ్ అనే ఆమె టాప్ డైరెక్టర్ లెవెల్ అనమాట. ఆమె కింద చాలా ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఆమె అనుకుంటే చిటికలో పని అనమాట. అడిగాను, ప్రాజెక్ట్ అడిగాను, జస్ట్ ఒక ప్రాజెక్ట్ ట్యాగ్ చేస్తాను, నీకు ఒక 1 month అలాగా టైం ఉంటుంది, నువ్వు బెంచ్లోనే ఉంటావు, జస్ట్ ప్రాజెక్ట్ ట్యాగ్ అయి ఉంటావు, ప్రస్తుతానికి నువ్వు సేఫ్ అవుతావు అన్నట్టుగా చెప్పింది అనమాట. అట్లాగా ట్యాగ్ చేసింది. ఆ రోజు సేఫ్ అయిపోయాను. ఆ సేఫ్ అయిపోయిన తర్వాత ఒక 1 month ఉందనమాట. నేను టైం దొరికింది. నేను బీటెక్ లో నేర్చుకునేది మొత్తం కూడా ఈ 1 year లో పోయింది. జస్ట్ జల్సాగా ఎంజాయ్ చేస్తా ఉంటే ఎక్కడ ఉంటుందండి, మొత్తం పోతుంది కదా. ఆ జాబ్ వచ్చింది, శాలరీ వస్తుంది, ఫ్రీగా శాలరీ వస్తుంది, ఏమి ఎటువంటి వర్క్ లేదు, ఏం లేదు, స్ట్రెస్ లేదు, ఏం లేదు, తినడం, రూమ్ లో కూర్చోవడం, వీకెండ్స్ బయటకు వెళ్ళడం, ఎట్లా అంతే అంతే అంతే. ఇచ్చిన వర్క్ ఇంట్లో ఇస్తాము, ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటాం, ఇట్లా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ 1 month ఇంకా కూర్చొని గట్టిగా కష్టపడితే ఇంకా ఒక ప్రాజెక్ట్ అప్పుడు 2-3 ఇంటర్వ్యూస్ జరిగాయి అనమాట. 2-3 ఇంటర్వ్యూస్ జరిగితే నాకు నా దగ్గర ఉన్న స్టఫ్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఏం అడిగారు అవన్నీ రాసుకొని కొంచెం అవన్నీ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయ్యేసి లాస్ట్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్తో సేఫ్ అయిపోయాను. ఇంకా ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు బెంచ్లో రాలేదు. ఆ డైరెక్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో సాఫ్ట్వేర్ అంటే ఏదో ఇప్పుడు చూస్తున్నాం, అసలు ఒక ఇయర్లో ఒక ఇయర్ పాస్ అవుట్ అయితే అందరూ ఆల్మోస్ట్ 90% సాఫ్ట్వేర్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎంత కష్టం ఉంటుందో, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఉంచుకోవడం చాలా కష్టం కదా. మనం జాబ్ తెచ్చుకునేది ఒక స్టెప్ అయితే, జాబ్ నిలబెట్టుకోవడం ఒక స్టెప్, దాంట్లో ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఇంకో స్టెప్. అందరు చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా కంపెనీ తీసుకునింది కదా, మనల్ని ఒక ప్రాజెక్ట్ లోకి వేసేస్తారు వాళ్ళే, కంపెనీలోకి వెళ్తే చాలా అనుకుంటాం. కానీ అన్ని కంపెనీస్ గురించి నాకు తెలియదు, కానీ మా కంపెనీలో అయితే ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఇంకో స్టెప్ అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ మనకి డెడ్ లైన్స్ ఉంటాయండి. ఆ డెడ్ లైన్స్ అయిపోయాక మనల్ని బెంచ్లో వేస్తారు మాక్సిమం. ఇప్పుడు ఒకవేళ మన పర్ఫార్మెన్స్ బాగుందంటే ఆటోమేటిక్గా వాళ్ళే వేరే ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడేసి ఇట్లా క్యాండిడేట్ ఉన్నాడు, చాలా మంచి క్యాండిడేట్ అన్నట్టుగా. అట్లా నేను అంత ఫేస్ చేసినోడిని ఇంకా అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అనేసి ఇంకా అది ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పనిచేసేవాడు అనమాట. ఆన్ టైంలో కంప్లీట్ చేయడం కానీ అట్లాగే నన్ను నెక్స్ట్ ప్రాజెక్ట్కి అట్లాగే షిఫ్ట్ చేశారు మ్యాక్సిమం. ఓకే. సో స్టార్టింగ్ లో ప్రాజెక్ట్ కోసం మనం వెనకబడాలి, వన్స్ ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డైరెక్టరే కొత్త ప్రాజెక్ట్ లో రాగానే అన్నారు అనమాట, యాక్చువల్లీ ఆమె ఎవరితో మాట్లాడదు కదా, ఎందుకు నీ మీద నీ అంటే అంత కన్సర్న్ అంటే, నేను ఉండేసి జస్ట్ ఏం లేదు హార్డ్ వర్క్ చేశాను కదా అని నేను బ్యాక్గ్రౌండ్ ఏం ఇమాజిన్ చేసుకుంటానంటే, ఒకప్పుడు అడుక్కున్నాను కదా, అందులోనూ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను కదా, సో అందుకని అంత కన్సర్న్ చూపిస్తుందేమో అని అనుకుంటానండి. ఓకే. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? సో సాఫ్ట్వేర్ చూస్ చేసుకోండి, లేదంటే ఏమైనా చూస్ చేసుకోండి అని. మ్యాక్సిమం మన దగ్గర ఫుల్ స్టఫ్ ఉందనుకుంటేనే వస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు నాకు జాబ్ వచ్చినప్పుడు ఒక 1000 మంది అప్లై చేస్తే ఒక 500 జాబ్స్ అన్నా ఉన్నాయి కనీసం. ఇప్పుడు 1000 మంది అప్లై చేస్తే ఒక్క జాబ్ కూడా లేదు కనీసం. అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే చాలా వరకు ఏఐ రీప్లేస్ చేయడం కానీ, కంపెనీస్ ప్రాజెక్ట్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. మాక్సిమం ప్రాజెక్ట్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుండేసరికి జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఈవెన్ మనం చూస్తున్న ఆఫర్ లెటర్ చేతికి వచ్చిన తర్వాత కూడా కాల్స్ రావట్లేదు, జాబ్ రావట్లేదు. ఇంకా అట్లాగా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మ్యాక్సిమం మనకి బ్యాక్ ఎండ్లో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. నేను అందుకే ఇంకా జాబ్ ఏదైనా పోతే ఏం చేయలేం కాబట్టి ఇంక ఈ కంటెంట్ క్రియేషన్ కానీ, ఈ ఫార్మింగ్ కానీ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఇంకా అట్లా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఉన్నన్ని రోజులు చేద్దాం, ఒకవేళ పోయిందంటే ఇంకా మనకి బ్యాక్ ఎండ్ లో ఇది ఉంది, ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఆప్షన్ గా పెట్టుకోవడం బెటర్ అంటారు. అంటే నేను సాఫ్ట్వేర్ నేను ఇక్కడ పొడి చేస్తాను ఇది చేస్తాను కూడా కాదు, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇంకొకటి ఉండాలి. మన సాఫ్ట్వేర్ కూడా ఒక ఏజ్ వరకే చేయగలం, దాని తర్వాత మనం అంత స్ట్రెస్ తీసుకోలేం. మన బ్యాక్ ఎండ్ లో ఏదో ఒకటి ఉంటేనే మనకి ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. చాలా మంది కూడా మా ఊర్లో మాక్సిమం అందరు సాఫ్ట్వేర్స్, చాలా మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు.
వాళ్ళు ఖచ్చితంగా పొలాలు ఎక్కువ కొనుక్కోవడం, ఉన్న దాంట్లో పొలాలు ఎక్కువ కొనుక్కోవడం, బెంగళూరులో హైదరాబాద్లో మంచిగా సెటిల్ అయిపోవడం, హౌసెస్ కొనుక్కొని ఇట్లాగా అట్లా సెటిల్ అయి ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మ్యాక్సిమం ఏదో రోజు మనల్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. ఏనే కాదు కానీ మన జాబ్ పోతే మనం ఇన్ని రోజులు చేసినా చేయకపోయినా మనకి ఏదో ఒకటి బ్యాక్ ఎండ్లో ఉండాలనేసి అట్లాగా. ఓకే ఓకే, ఇప్పుడు అంతా మాట్లాడుకున్నాం, ప్రమోషన్స్ గురించి మాట్లాడదాం. సో ఎక్కువగా మీ ప్రొఫైల్లో ఒక ప్రమోషన్ చూస్తాను అనమాట నేను, ఏ టూల్ గురించి ఒకటి చేస్తున్నారు కదా, అంటే జాబ్ రావడం చాలా కష్టం, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే కానీ ఒకటి కూడా రావట్లేదు కాల్, సో దానికోసం ఒక టూల్ సజెస్ట్ చేస్తున్నారు అందరికి. అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అది చేయడం? కరెక్ట్ అంటే ఇప్పుడు మనకి ఆ టూల్ యూజ్ చేసుకుని మనం 100% జాబ్ కొట్టాలంటే కొట్టలేం. ఎందుకంటే మన దగ్గర ఏం స్టఫ్ లేకుండా అక్కడ స్క్రీన్ మీద వచ్చిందని అక్కడ కూర్చొని డైరెక్ట్గా దిస్ అని చెప్పి చదివేశాను అనుకోండి, ఆ చదివేసింది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు ఏంటంటే మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక 5, 6, 10 years కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మ్యాక్సిమం. అదే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మ్యాక్సిమం మేనేజర్ లెవెల్సే ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో అట్లాగా మనం చేసామంటే అది కుదరదు. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అది యూజ్ అవుద్ది అంతే, దానికోసం అది యూజ్ చేసుకోండి అన్నట్టుగానే చెప్పాను నేను. అది ఫుల్ దాని మీద డిపెండ్ అయ్యేసి మనం ఇంకేం లేదు మనకి మొత్తం స్క్రీన్ మీద ఆన్సర్లు వచ్చేస్తాయి, స్క్రీన్ షేర్ చేసినా మనకు కనపడదు అనుకుంటే అది కుదరదండి. నేను చేసే ప్రమోషన్స్ ఏమైనా కానీ మాక్సిమం ఎక్కువ ఫార్మింగ్ గురించి చేస్తాను. ఖచ్చితంగా అందరికి నా సబ్స్క్రైబర్స్కి యూజ్ అయ్యేలాగే చేస్తాను మ్యాక్సిమం. అది వాళ్ళు నెగిటివ్గా అనుకోండి పాజిటివ్గా అనుకోండి మ్యాక్సిమం 100% యూజ్ అవుద్ది. మీరు చూసారంటే నాకు కామెంట్స్ కూడా ఒక్క నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కడ రాదు. అదే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇది తప్పు కదా, ఆ ఇంటర్వ్యూ ఫేక్ చేయడం అండ్ దాని కింద ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూకి తెలిసిపోయింది అనుకో తన ఫ్యూచర్ అక్కడతో ఆగిపోతుంది కదా. సో అలాంటిది అంటే మీ ప్రొఫైల్ మొత్తం క్లీన్ గా ఉంది, ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది, బట్ అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు దొరికిపోయినా ఆరెల్స్ కొంతమంది డిజర్వ్ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి ఫేక్ చేసి. సో అది కరెక్ట్ కాదు కదా అనిపించింది నా పర్సనల్ గా. డిజర్వ్ క్యాండిడేట్స్ కే జాబ్స్ లేవండి బయట, డిజర్వ్ క్యాండిడేట్స్ కి జాబ్స్ లేవు. మెసేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, నాకు జాబ్ కావాలి, నీలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం, ఇట్లా చేయాలా అది చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి జాబ్ నేను మ్యాక్సిమం చాలా మందికి, కొంతమందికి రిఫరల్స్ ఇచ్చా, చాలా మందికి అని చెప్పాను కానీ కొంతమందికి, మ్యాక్సిమం అన్ని మెసేజెస్ మనం చదవలేం కదా. సో వాళ్ళ రిజ్యూమ్ పెడతారు, ఆ రిజ్యూమ్ చూసుకొని వాళ్ళది అంతా పర్ఫెక్ట్గా ఉంటే కొంచెం రిఫర్ చేయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో అందరికీ కుదరదు కాబట్టి కొంచెం ఇదేమన్నా యూజ్ అవుద్దేమో కొన్న గాడికి దున్నేద్దాం అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్లో ఉంటేనే బెస్ట్ అండి. లేదు మనం ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోవాలి ఈ సాఫ్ట్వేర్లో అనుకుంటే మాత్రం అది వెళ్ళలేం, మనం తొక్కేస్తానే ఉంటారు ఖచ్చితంగా. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని తెలిసేసుకున్నారా? ఓకే. సో ఇంకా చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, పర్లేదా? ఇప్పుడు అది చెప్పారు కదా నాన్నగారు ఇట్లా లాస్ అయ్యారు, అప్పులు అయ్యామని, ఇప్పుడు ఓకేనా, బాగా అయిపోయిందా? మొత్తం నాకు యూట్యూబ్ నుంచి ఏం కాదు కానీ మొత్తం ఫార్మింగ్ నుంచే నేను ఎక్కువ చేశాను. బట్ నాకు యూజ్ అయింది నలుగురికి యూజ్ అవ్వాలా. ఒకవేళ జాబ్ రాకపోతే ఆ జాబ్ కోసమే ట్రై చేస్తా ఒక 2-3 years వేస్ట్ చేసుకోవడం ఎందుకు. ఒక రీల్ కూడా పెట్టాను నేను, దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. ఎట్లా అంటే ఒక జాబ్ కోసం ట్రై చేస్తా, ఒక ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసే బదులు మనకు నచ్చిన పని చేసుకోండి అంటే నువ్వు ఇస్తే మోటివేషన్ ఇవ్వాలి కానీ అన్నట్టుగా కామెంట్స్ వచ్చాయన్నమాట. నువ్వు ఇస్తే మోటివేషన్ ఇవ్వాలి కానీ ఇట్లాగా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ఎప్పుడు మోటివేషన్ చేస్తూ ఉంటావు, బట్ ఇదేంటి ఇట్లాగా బ్యాక్ డ్రాప్ అన్నట్టుగా చేశానమాట. చేస్తే నేను కన్వే చేయాలనుకునేది పూర్తిగా అర్థం అవ్వలేదేమో. నేను దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే అన్నట్టుగా ఇంకా కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమందికి అర్థం కాలేదు. ఒకరు పెట్టారన్నమాట, మా అన్నయ్య 6 years కష్టపడేసి రైల్వేలో జాబ్ కొట్టాడు అనేసి. అక్కడ 6 years వేస్ట్ అయిపోయింది కదండి. అక్కడ రైల్వేలో జాబ్ కొట్టాగానే మనకి గవర్నమెంట్ జాబ్ అంటే 30-40 మాక్సిమం ఉంటుంది స్టార్టింగ్. ఆ 6 years ఎన్ని ఖర్చులు మన ఫుల్ పేరెంట్స్ మీదే. 6 years అంటే మాక్సిమం నాకు తెలిసి ఆ అన్నకి ఒక 26-27 ఏజ్ వచ్చేసి ఉంటుంది. ఇంకొక 2 years కి మ్యారేజ్ అంటారు, అప్పుడు 30-40 శాలరీ ఉంటుంది, మనకి ఏం సరిపోద్దండి. ఆ ఇదిలో నేను చెప్పాను అనమాట. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వచ్చేసి కూడా మా ఊర్లో కూడా చాలా మంది ఉన్నారనమాట మా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇంతవరకు జాబులు రాలేదు. ఒక 3-4 years హైదరాబాద్లోనే ఉంటున్నారు, జాబులు రాలేదు. నేనేం చెప్పానంటే ఒక 1 year వరకు మనం చూసి జాబ్ రాకపోతే ఇంకా జాబ్ మనకి రాదు. అదే చెప్పారు, 1-2 years రాకపోతే ఇంకా రాదు ఆ జాబ్, వదిలేసుకోవడం అంటే. ఇప్పుడుండే సిచ్యువేషన్ అలా ఉంది మరి ఐటీలో.
1 years వరకు రాకపోతే ఇంక అది మనకు రాదు, ఇంకా దానికి బ్యాక్ ఎండ్లో మనం ఏదైనా ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే అది స్టార్ట్ చేయండి అన్నట్టుగా నేను చెప్పాను అనమాట. కొంతమంది అది నెగిటివ్గా వెళ్ళినట్టుంది, కొంచెం అక్కడ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయండి. ఓకే, పోన్లే ఇప్పటితో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీ ఉద్దేశం ఏంటి అనేది. నిజమే మీరు చెప్పింది కరెక్ట్. అంటే మనం వెయిట్ చేయాలి, ఆ వెయిటింగ్ టైంలో కూడా ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేట్ గా ఫ్యామిలీ మీద డిపెండ్ మనం అవ్వకుండా 100% మనం ఎఫర్ట్స్ పెట్టామంటే జాబ్ కోసం అనేసి మ్యాక్సిమం మనకు ఒక 3-4 ఇంటర్వ్యూస్ చాలండి. 3-4 ఇంటర్వ్యూస్ చాలు మనకు మ్యాక్సిమం. ఆ 3-4 ఇంటర్వ్యూస్ పోయి ఒక 1 year వరకు ఓకే ఇంటర్వ్యూస్ కాల్స్ రాలేదంటే అది ఓకే. దాంట్లో కూడా మళ్ళీ ఉంటాయి కదండి, మనకి రెజ్యూమ్ మనకి సెలెక్ట్ అవ్వకపోవడం, మనకు పర్ఫెక్ట్ స్కిల్ నేర్చుకొని మనకి జాబ్ రాలేదంటే ఒక 1 year 2 years వేస్ట్ చేసినా పర్లేదు, నా దగ్గర మ్యాటర్ ఉంది, నా దగ్గర స్టఫ్ ఉంది, కానీ ఇంటర్వ్యూస్ రావట్లేదు అనేసి. కానీ ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చేసి ఏదో ఫ్రెండ్స్తో కలిసి తిరిగేసా, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళక మళ్ళీ మంత్లీ పీజీలకి డబ్బులు పెట్టాలి, ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా నేను చెప్పాను. ఒక 1 yearలో మనకు కష్టపడి జాబ్ రాకపోతే ఇంకా అది వదిలేసిండి అన్నట్టుగా. సో ఆల్రెడీ బీటెక్ వరకు మన పేరెంట్స్ మన మీద ఎంత ఖర్చు పెడతారో తెలుసు. సో మళ్ళీ 1 year కూడా పెట్టించుకోవడం కరెక్ట్ కాదు కదా. అది 1 yearతో పోతే పర్లేదండి, ఏదో 1 yearలో సర్లే ఇది కొంచెం వేస్ట్ అయింది అన్నట్టుగా మన పేరెంట్స్ గురించి కూడా మనం ఆలోచించుకొని సర్లే వాళ్ళు జాబ్ కొట్టమన్నారు, వాళ్ళ కోసం జాబ్ కొడదాం అన్నట్టుగా ఆలోచిస్తే పర్లేదు. బట్ ఆ బీటెక్ లాగే ఇంకా మనం బీటెక్ నుంచి రాగానే ఏంటంటే అండి, ఆ బీటెక్ మైండ్ సెట్లోనే ఉంటాం అనమాట. ఇంకా ఏదో ఈరోజు నైట్ చదివేసాం, రేపు రాయేసాం, ఎగ్జామ్ పాస్ అయిపోయాం అన్నట్టుగా అట్లాగే ఉంటుంది అనమాట. ఆ మైండ్ సెట్లోనే ఉంటే మనకి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలంటే మనకి అక్కడ ఏదో బ్రేక్ పడాలి. ఆ 1 year మనకి బ్రేక్ అనమాట. ఈ 1 yearలో మనకి జాబ్ రాలేదంటే ఓకే ఇది మన ఫ్యూచర్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వేయకపోతే ఇంకా మనకు కుదరదు, డిసైడ్ అయిపోవాలి. ఓకే, సో నేను ఇంక క్వశ్చన్ అడుగు తెలీదు. అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఫార్మర్ కాబట్టి మీకు నచ్చి ఫార్మింగ్ చేస్తున్నారా, లేదంటే అప్పులైపోయాం డబ్బులు కావాలి, 2 చేతుల డబ్బు సంపాదించాలి, సో త్వరగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఫార్మింగ్ చేస్తున్నారా, జాబ్ ఫార్మింగ్ 2? నేను ఫార్మింగ్ గురించి ఒకటి చెప్తానండి. ఈ మందు సిగరెట్ ఇవన్నీ అలవాట్లు ఉంటాయి కదా, వీటన్నిటికంటే ఎక్కువ కిక్కిస్తుంది అనమాట ఫార్మింగ్. ఒక పంట ఇన్ని మంత్స్ ఉంటే ఆ మంత్స్లో రోజుకో రకంలాగా ఉంటుంది. మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ జంతువులు ఇవన్నీ చూసామనుకోండి, మన ఇంట్లో ఉండే పెట్స్ ఇవన్నీ చూసామనుకోండి, అవి వాటికి ఆనందం వేసినప్పుడు అవన్నీ గెంతుతూ ఉంటాయి అనమాట. ఒక మ్యాక్సిమం ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవన్నీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఆ ఫార్మింగ్, ఆ వర్షం పడినప్పుడు వచ్చే వాసన, మట్టి వాసన, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాటన్నిటికంటే ఎక్కువ కిక్కిస్తుంది మనకి. ఎందుకంటే అదొక బిజినెస్ లాంటిదే, రోజుకో రకంలాగా ఉంటుంది. మనకి ఈ రోజు ఇట్లా ఒక పంట వేసి వదిలేసామంటే ఇది వచ్చేది కాదు కదండి, మనకు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలా, అది వాటన్నిటికంటే ఎక్కువ కిక్కిస్తుంది అనమాట ఈ ఫార్మింగ్ అనేది. ఇంకా అట్లాగా ఫార్మింగ్ నేను చూస్ చేసుకోవడానికి మా చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, మేము ఫార్మింగ్ చేస్తానే ఉన్నాము. మాకు ఈ జంతువులు ఇవన్నీ అంటే, ఈ పందెం కోళ్ళు ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఈ పందెం కోళ్ళు ఇవన్నీ ఏంటంటే ఫార్మర్ యొక్క జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ ఎంటర్టైన్మెంటే మనకి ఫార్మింగ్ కదండి, బిజినెస్ ప్లస్ ఫార్మింగ్ కూడా కదండి. సో డబ్బులు వస్తుంది, వాటి నుంచి ప్రేమ కూడా వస్తుంది, రెండు మనకి వస్తాయి కదండి ఇక్కడ. కానీ ఇప్పట్లో ఖర్చు పెడితే గానీ ప్రేమ రాని సిచ్యువేషన్ లో అవే మన డబ్బులు ఇస్తూ ప్రేమను కూడా చూపిస్తాయి. నిజంగా మీరు అన్నట్టు ఫార్మింగ్ మనకు నచ్చింది చేస్తే నిజంగా అందులో కిక్ చాలా ఉంటుంది. అది కష్టమైనా మనకు పెద్దగా అనిపించదు అనమాట. ఇప్పుడు మాకు లాసెస్ వచ్చినా గానీ మేము పెద్దగా పట్టించుకోం. సర్లే ఇది కాకపోతే ఇంకోటి, ఏ ఫార్మర్ అయినా కానీ లాస్ వచ్చిన దాని గురించి పట్టించుకోడండి. ఈ ఫార్మింగ్ ఈ పంట వేసామంటే ఈ పంట పోతే సరే ఇంకో పంట వెంటనే నెక్స్ట్ ఏం వేయాలి ఖచ్చితంగా వేస్తాడు అనమాట. ఒకరు వస్తారు పురుగు మందులు అని చెప్పి ఈ పురుగు మందులు కొట్టమంటారు, అవన్నీ కొట్టిన తర్వాత కూడా యూజ్ ఉండదు మ్యాక్సిమం. కానీ వదలరు కదా, ఇంకో రెండో పని తెలియదు ఫార్మర్కి. ఫార్మింగ్ తప్పనిచ్చి ఇంకో రెండో పని తెలియదు. ఇప్పుడు చదువుకున్నోడికి ఈ జాబ్ కాకపోతే, సాఫ్ట్వేర్ జాబ్ కాకపోతే ఏదో ఒక షోరూమ్లోనో ఎక్కడో దగ్గర మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గానో, మార్కెటింగ్ లోనో ఎట్లా 100 రకాల జాబ్స్ ఉంటాయి. కానీ ఫార్మర్ కి ఫార్మింగ్ అనేదే జాబ్, ఇంకా రెండో జాబ్ అనేది ఉండదు ఫార్మర్ కి. అక్కడ కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ ఏడ్చుకొని అయినా కానీ అక్కడే పడాల్సింది అంతే. మేము ఒక 7 years బ్యాక్ మాకు వర్షాలు పడలేదు, కంప్లీట్ డెడ్ అనమాట. మాది అందులోనే మెట్ట ప్రాంతం, వర్షం పడితేనే మాకు బోర్లో నీళ్ళు వస్తాయి, మాకు బోర్లో నీళ్ళు వస్తాయి. ఒక 5 years వర్షాలు పడలేదు, మా నిమ్మ తోట మొత్తం ఎండిపోయింది లిటరల్ గా. ఒక 20 to 25 బోర్స్ వేసాం అనమాట మేము. ఒక బోర్ వేయడానికి మాక్సిమం ₹1,00,000 పడుతుంది. ఒక 600 to 700 feet వేయాలి మాక్సిమం. ఒక బోరు అది పడినా పడకపోయినా ఒకవేళ పడితే ఒక 2 lakhs వరకు వచ్చి వస్తుంది, మోటారు పైపులు ఇవన్నీ. పడకపోతే 1 lakh ఖర్చు వస్తుంది. అట్లాగే మేము 25 బోర్స్ వేసాం. ఎందుకంటే మాకున్న తోటను పోతే అది ఉంటే మేము ఎప్పటికైనా బతకగలం. అది పోయిందంటే ఆ తోట మళ్ళీ పెంచడానికి 4 years పడుతుంది.
ఆ తోట పెంచడానికి 4 years పడితే 4 సంవత్సరాల కష్టం మాకు మా కళ్ళ ముందరే ఎండిపోతుండేసరికి మేము చూస్తూ ఉండలేకపోయాం. ఆ కష్టానంతా మేము చూసి ఎంతైనా ఖర్చు పెడదాం, తీర్చుకుందాం అన్నట్టుగా మేము వేసాం. అక్కడ కొంచెం బాగా బ్యాక్ డ్రాప్ అయిపోయింది. ఆ అప్పు కాస్త ఇంకా వడ్డీలు మ్యాక్సిమం ఫార్మర్ అయినా ఎక్కడైనా కానీ ఈ వడ్డీలతోనే పడిపోతాడు. ఫార్మర్ వచ్చింది ఈ వడ్డీలు కట్టడానికే సరిపోద్ది మ్యాక్సిమం. ఒక పాయింట్ ఏంటంటే మన ఫార్మింగ్ అనేది ఫార్మర్స్ అనేది ఒక దాని మీద డిపెండ్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా లాభాలు రావు. డిఫరెంట్ పంటల మీద డిపెండ్ అయితేనే ఇప్పుడు వరేస్తారు. ఆ వరేసే దగ్గర ఏంటంటే మాకు మెట్ట ప్రాంతం కాబట్టి మేము రకరకాల పంటలు వేయడానికి కుదరద్ది. కానీ ఈ వరి వేసే దగ్గర ఇవన్నీ వరి మాత్రమే వేయగలం, రెండో పంట వేయలేం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి వేయలేకపోవచ్చు. బట్ మా సైడ్ ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ వేస్తున్నాం అనమాట. మా ఊర్లో కూడా మమ్మల్ని చూసి చాలా మంది ఈ పంట వేద్దాం ఇవన్నీ వేద్దాం, వాళ్ళు కూడా ఇంకా లీజుకి తీసుకుని ఎక్స్ట్రా చాలా పొలాలు ఖాళీగా ఉంటాయి. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చేసి అంటే ఈ ఈస్ట్ గోదావరి, హైదరాబాద్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే అక్కడ 1 ఎకరా అమ్ముకుంటే మా సైడ్ ఒక 10 ఎకరాలు వస్తుంది అక్కడ ఉండే రేటుకి. ఎందుకంటే వాళ్ళకి మూడు పంటలు పండుతాయి. మా దగ్గర ఏంటంటే ఒక పంట పండడమే కష్టం, వర్షం పడితే పడుతుంది లేకపోతే లేదు. అక్కడ 1 ఎకరా అమ్ముకొని ఇక్కడ మా దగ్గర 10 ఎకరాలు కొనుక్కునేవాళ్ళు. అక్కడ 100 ఎకరాలు కొనేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమి వేయరు అనమాట, అక్కడ జస్ట్ వదిలేసి ఉంటారు. లీజ్ తీసుకొని అట్లాగా మేము చేసుకోవచ్చు అనమాట. అట్లాగా మా ఊర్లో చాలా మంది స్టార్ట్ చేశారు. సో మీరు కూడా కొన్ని మీ ఓన్ అనుకోండి, మీరు లీజ్ కూడా తీసుకున్నారు కదా? మాక్సిమం మాకు ఉండేది అయితే మేము లీజ్ తీసుకొని చేసేది. రీసెంట్ గా నిమ్మ తోట కూడా లీజ్కే కదా? ఓకే. సో నిజంగానే ఫార్మర్ అంటే ఒక్క విషయంలోనే కాదు మనకి ఇన్స్పిరేషన్, ఎన్ని విషయాలను తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదంటే ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి ఏంటంటే మనం జాబ్ పోతే వెంటనే ఇంకొక జాబ్కి వెతుక్కునే లోపు మనకి ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని గ్యాప్ చాలా ఉంటుంది. అండ్ కొంతమంది తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ఫార్మరే లాస్ వచ్చినా సరే వెంటనే అంటే బాధపడతారు, చాలా టెన్షన్ తీసుకుంటారు, కానీ వెంటనే ఇంకొక పంట గురించి ఆలోచిస్తారు. సీరియస్లీ ఇది కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి రైతు నుంచి. సో అలాంటిది ఏదో నాన్న రైతు కదా, నేను ఎందుకు రైతుగా మిగిలిపోవాలి, నాన్న చూసిన లాసెస్ నేను చూడకూడదు అని ఆగిపోకుండా బాధ్యతగా తీసుకొని సీరియస్లీ మీరు ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గ్రేట్ అండి. మీరు ఈ ఏజ్లో అది కూడా. సో ఎంతో మందికి మిమ్మల్ని ఎంతో మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎన్నో పంటలు వేసి మంచి లాభాలు చూడాలి, అప్పులన్నీ క్లియర్ అయిపోయి మీరు కూడా ఒక సొంత ఇల్లు కొనాలి బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.